భాను అంటే మాకెవరు తెలియదు, మీరు ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు. జానీ మాస్టర్ తెలుసు, లేకపోతే శేఖర్ మాస్టర్ తెలుసు, రాకేష్ మాస్టర్ తెలుసు, కానీ ఈ భాను మాస్టర్ మీ పూర్తి పేరేంటి? భానోదయ అండి. భానోదయ. ఇండస్ట్రీలో భాను అంటే ఈజీగా ఉంటుంది, అంటే భానోదయ అని పిలవడానికి కొంచెం లెంత్ ఎక్కువ అని ఇండస్ట్రీలో ముందు నుంచి భాను భాను అని అలవాటు. అట్లా టైటిల్ కార్డ్స్ లో కూడా భాను అనే పడుతుంది. భానోదయం అయింది సూర్యుడు ఉదయించినట్టుగా. ట్రూ అండి. అది అఖండ ద్వారా నిజంగా అంటే మోర్ అంటే మీడియాకి కానీ ప్రజలకి ఎక్కువ మందికి చాలా తెలిసిందంటే ఈ సాంగ్ ద్వారా వెళ్ళింది. మీరు ఎన్నిసార్లు చూసారు సినిమా? నేను 3 times చూశానండి. అబ్బా. అంటే సాంగ్ కోసం కాదు, సినిమా అలా ఉంది. అంటే ఫస్ట్ టైం చూసి సరిపోలేదు, ఇంకా డైలాగులు వినాలి చూడాలని అనిపించింది. ఫోన్లు వచ్చినాయి మీకు ఈ సినిమా రిలీజ్ తర్వాత? చాలా అండి, ఎప్పుడు రాలేదు. ఏ సాంగ్ చేసిన ఈ సాంగ్ తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, బన్నీ గారు స్పెషల్గా అప్రిషియేట్ చేశారండి ఈ సాంగ్ ట్రైలర్ చూసి. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజే అప్రిషియేట్ చేశారు. థ్యాంక్స్ టు బన్నీ గారు అండి. ఇప్పుడు బాలయ్య బాబు గారు సెట్లు అసలు ఎలా ఉంటారు? జోవియల్ అండి. చాలా మనం అనుకుంటాం బయట ఏదో నెగిటివిటీ ఉంది చాలా, బాలయ్య గారు సీరియస్ అవుతారు. ఊరికే ఎందుకు అవుతారండి, ఎవరు అవ్వరు. నేను అసలు ఫస్ట్ వెళ్ళేటప్పుడే చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటాను. రండి మాస్టర్ అని చాలా జోవియల్గా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఆ ఎనర్జీని మనకు పాస్ చేస్తారు, అస్సలు డిసప్పాయింట్ చేయరు. వేరే అండి బాలయ్య. మీకు ఒకసారి కలిస్తే ఆయనతో తెలుస్తుంది ఓకే ఏంటి బాలయ్య అనేది. నేను బయట అంతా ఊరికే నెగిటివిటీ తప్ప. మీరు టెన్షన్ పడ్డారా ఒకవేళ ఆయనతో చేసేటప్పుడు ఏమన్నా? అస్సలు అండి. బోయపాటి గారు దానికి రీజన్, బోయపాటి గారు అంటే ఆయన ఉన్నారు కాబట్టి ఆయనతో అంతకుముందు చేశారు కదా. చేశాము. ప్లస్ ఇంకోటి బోయపాటి గారు చాలా కేర్ఫుల్గా సాంగ్లోకి ఏం కావాలి, ఎలా చెప్పాలి, ఏంటి అని ముందే నేను గైడ్ చేసి నన్ను ఒక మెంటల్గా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళారండి. ఓకే. బాలకృష్ణ కూడా నెక్స్ట్ సాంగ్ షూట్ అయిపోగానే పిలిచి